ఇవాల్టి రోజున మహాశివరాత్రి పర్వదినం. ఈ పర్వదినాన మనం జాగారం ఉండటం, అలానే ఉపవాసం ఉండటం మనకి ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అయితే దీని వెనకాతల కొన్ని కారణాలు ఉన్నాయనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక్కడ మనం ఉపవాసం ఎందుకు ఉంటాము అంటే, ఈ పర్టికులర్ డే శివరాత్రి మాఘమాసంలో ఈ రోజు తర్వాత నుంచి వేసవి మొదలవుతుంది. సో ఇలాంటి సమయంలో మన శరీరంలో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. అవి బయటికి వెళ్ళటానికి మనకు దోహదపడుతుంది ఈ ఉపవాసం. ఉపవాసం ఉంటే ఈ టాక్సిన్స్ మనకి బాడీలోంచి రిలీజ్ అయిపోతాయి. అలానే ఇవాల్టి రోజున మన గ్రహాల స్థితి ఎలా ఉంటుందంటే, మన శరీరంలో ఎనర్జీ కింద నుంచి పైకి ఫ్లో అవుతుంది అంటారు. అలాంటి సమయంలో జాగారం మనం నిటారుగా వెన్నుముక నుంచి కూర్చొని చేయాలి అంటారు. దానివల్ల మన ఎనర్జీ మొత్తం మన మెదడుకి చేరి మనకి మంచి బుద్ధి లభిస్తుంది. వీటితో పాటు ఆబ్వియస్గా వీటన్నిటికీ ఫౌండేషన్ ఏంటంటే భక్తి. సో శివభక్తి ఉండి మనం ఇవి చేస్తే మనకి ఇంకా మంచి జరుగుతుంది. అలానే అర్ధరాత్రి సమయాన దాదాపుగా 12 గంటలకి లింగోద్భవ సమయం అంటారు. అంటే ఆ సమయంలో శివుడు జ్యోతి రూపంలో నుంచి లింగ రూపంకి ఉద్భవించాడు అని అంటారు. కాబట్టి దాన్ని లింగోద్భవ సమయంగా మనం అనుకుంటాం. ఆ సమయంలో చేసిన అభిషేకం చాలా మంచి చేస్తుంది అని అంటాం. ఈ విషయాలు తెలుసుకొని మనం శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. వేరే కారణాలు మీకు ఏమైనా అనిపిస్తే అవి కూడా కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ. వాసుదేవ.